మూవీ అంటే దాని తర్వాత హిట్ కొట్టిన 'శత్రువు' మూవీ. సో దాని ప్రభావం ఎలా ఉండింది సార్ మీ పైన? ఏదో ఒక గేమ్ చేంజర్ లాగా చూపించిందా? 100% అండి. ఫస్ట్ సినిమా ఆడకపోతే ఇంకేముంది. ఇప్పుడు నేను నీ ముందు కూర్చొని నేను మాట్లాడతానా? లేదు కదా, అక్కడితో మొత్తం క్లోజ్ కదా అకౌంట్. అది చాలా కష్టపడడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే కోటి రామకృష్ణ గారి హెల్ప్ నాకు నాతో పాటు ఉన్నారు. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను. నాకు నా దర్శకుడు, నేను ఆయన ప్రొడ్యూసరు మాత్రమే కాదు, నాకు అత్యంత ఆత్మీయుడు, తర్వాత గురువు. నాకు ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఎలా సినిమా అది స్టోరీ, ఆ కథ నాదే, శత్రువు కథ నాదే. ఆ ఏజ్లో ఆయన ఒప్పుకున్నారు. ఇదండి కథ, ఇలా ఉంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి అని. నేను ఆ కథ ఏదో ఒక పాత సినిమా ఏదో దాన్ని ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా ఆయన బాగుంటుంది, మీరు కూర్చుని అల్లండి అని చెప్పి ఆయన నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చిన వల్లే నాకు ఒక స్టోరీ మీద పట్టు వచ్చింది. ప్లస్ నేను ఎక్కడన్నా తప్పు వెళ్ళినప్పుడు ఆయన అలా కాదు, ఇలాగ వెళ్దాం చెప్పడంలో గైడెన్స్. అది ఎంతో ఇట్స్ లైక్ యూనో ఒక లెక్చర్ దగ్గర స్టూడెంట్ నేర్చుకున్నట్టే. ఓకే సార్, ఇప్పుడు రైట్ నో జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, షేరింగ్ అండ్ రెంటల్ విధానం, దాని గురించి. సో మీరు దేనికి సుముఖత చూపిస్తారు? ఎందుకంటే నెక్స్ట్ మీద అగిదా కూడా రాబోతుంది సినిమా. దానికి మనలాంటి వాళ్ళం కంటే పెద్దోళ్ళు ఉన్నారు తీసుకోవడానికి. అందులో ముందు నుంచి కూడా దాని యొక్క బాగా అంతర్లీనంగా వాటిల్లోకి వెళ్ళి ఏది మంచి చెడు అని చూసే మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసుకునేది తప్ప మనలాంటి వాళ్ళు అనలైజ్ చేసేంత శక్తి నాకు లేదు. అది అంటే నా లోపల ఉంటుంది, ఇలా బెటరా అలా బెటరా అని ఉంటుంది. బట్ అది దట్ విల్ వేరీ అండి. వెన్ యూ మేక్ ఏ స్మాల్ ఫిలిం, వెన్ యూ మేక్ ఏ బిగ్ ఫిలిం. సినిమా హిట్ అయితే ఒకలాగా ఉంటుంది, సినిమా ఆడకపోతే ఒకలాగా ఉంటుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ అవుతాయి, పెద్దవాళ్ళు కూర్చుంటారు, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ మామూలే కదా, ఇండస్ట్రీకి చిన్న చిన్న వస్తాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అన్నీ అందరూ అందములమే.